నా పద్ధతిలో బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తానో అయితే మీకు చూపిస్తానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. అలాగే వచ్చేసి ఈ 3 బ్లౌజులు అలాగే ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టాను. నైట్ కుట్టాను అనమాట. నైటే కట్ చేసుకున్నాను, నైటే కుట్టాను. ఆల్రెడీ ఈ బ్లౌజులు కటింగ్ చేసినటువంటి వీడియో ఆల్రెడీ నేను ఆ వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఆ వీడియో అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, చూసేసేయండి. లేదంటే ఈ వీడియోకి లాస్ట్ కు చివరి వరకు చూసినా ఆ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది చూపిస్తాను, వీడియో అనేది యాడ్ చేస్తాను, చూసేసేయండి. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు అడిగిన టయానికల్లా నేను మార్నింగ్ కి ఇవ్వమన్నారు. సో మార్నింగ్ టయానికల్లా నేను స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాను అనమాట. జిగ్జా ఫాల్ కూడా వేసాను శారీస్ కి. మీకు మొత్తం ఈ వీడియో అయితే చూపిస్తాను అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ విషయంలో ఎక్కడ ఎడిటింగ్ అనేది చేయలేదండి. నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేశానో అదే విధంగానే ఎక్కడ అంటే వీడియోలో అక్కడక్కడ కొంతమంది కట్ చేసి వీడియో పెడుతూ ఉంటారు. అలా కాకుండా నేను జెన్యున్ గా ఉంటున్నాను కదా, సో జెన్యున్ గానే చూపించాలనే ఉద్దేశంతో నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను ప్రతిదీ మీకు చూపించాను అనమాట. సో వీడియో కనుక కొంచెం లెంతీగానే ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంది వెనక భాగం ఒకటి కొలుచుకుంటే ముందు భాగము అన్ని సమానంగా వస్తాయా లేదనేసి అడుగుతున్నారు. సో ఖచ్చితంగా వస్తాయని, అది ఎప్పుడంటే మనం సైడ్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఉంటుందన్నమాట. సో అక్కడ సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడే మనకు ముందు భాగం వెనక భాగం సమానంగా వచ్చేలాగా కుట్టుకోవాలి. అలా ఎలా అంటే మీకు ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో కనుక స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అయితే లైనింగ్ కు గమ్ అతికించింటానండి. కొన్ని క్లాత్లకు గమ్ అనేది అతుక్కోదు, కానీ క్లాత్ అయితే నేను గమ్ అయితే అతికించాను. కొద్ది చోట గమ్మని ఎత్తుకోవడం చోట కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టేసుకున్నానండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ కు నడుము దగ్గర టక్స్లు అయితే వేసేసాను. అలాగే వచ్చేసి కొంచెం ఇప్పుడు మనకు అది కుట్టు పోతుంది కదా, అంటే గమ్ అతికించి పోతుంది, అందుకోసం కొంచెం కుట్టు అయితే వేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నడుముక్క జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాను. నడుముక్క జాయింటింగ్ కోసం వచ్చేసి క్లాత్ సేమ్ కలర్ క్లాత్ అంటే మనకు లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ కట్ చేసుకొని 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసేసుకొని ఈ క్లాత్ అనేది ఇట్లా కటింగ్ అనేది చేసేసుకున్నాను. ఇది జాయింటింగ్ అయితే పడింది అనమాట. సో ఇప్పుడు నడుము దగ్గర నుంచి ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. అలాగే మనం డాట్ వేసుకున్నాం కదా నడుము దగ్గర, ఆ డాట్ దగ్గర క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టుకోవాలి. మనం లైనింగ్ కుట్టుకుంటూ వస్తున్నాం కదా, ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టుకోవడం వల్ల మనకు నడుము దగ్గర పట్టేసినట్టుగా ఉండదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పైనుంచి ఒక కుట్ట అనేది వేసేసిన తర్వాత మళ్ళా ఇక్కడ వారాలకి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. సో ఇక్కడ మనము లూజ్ కుట్ పెట్టేసుకున్నా పర్వాలేదండి, ఏమంత ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే మనం హెమ్మింగ్ దగ్గర చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టుకోవాలి. సో కొంచెం స్పీడ్ లోనే పెట్టానండి, ఇప్పటికే లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది కదా, సో అందుకోసం వచ్చేసి స్పీడ్ లో అయితే పెట్టాను. చాలా మందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు, బట్ ఏంటంటే చాలా మందికి ఆల్రెడీ కుట్టే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి ఒక ఐడియా కోసం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. మళ్ళీ ముందు వీడియోస్లలో కేవలం బ్లౌజ్ గురించి 1 by 1 స్టెప్ బై స్టెప్ క్లారిటీగా మీకు ఈరోజు ముందు వీడియోస్ లో వెళ్తే చూపిస్తానండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్లకు లైనింగ్లు అనేవి అతికించేసుకున్నాను కదా, తర్వాత గమ్ముతో అతికి చేశాను. తర్వాత వచ్చేసి మనం టక్స్ పెట్టుకున్నాం చూడండి, మీ ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ ఎక్కడ వేసుకుంటాం అనేది అక్కడ సైడు, అలాగే ఉక్సులు పట్టి సైడ్ అక్కడ సైడ్ మనం కుట్లు అనేది వేసి పెట్టేసుకోవాలన్నమాట. అంటే పెద్ద కుట్టు పెట్టేసుకొని మనం డాట్స్ ఎంత వేసుకుంటాం అంత కుట్టేసుకుంటే సరిపోతుంది. అది ఎందుకు వేసుకోవాలి అంటే మనము డాట్స్ వేసేటప్పుడు క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది కదా, అలా జరిగిపోయినప్పుడు మనకు షేప్ అనేది మారిపోతుంది, లైనింగ్ బ్లౌజ్ పీస్ అనేది అతుక్కోదనమాట. అందుకోసం కొంచెం లూజ్ కుట్లు పెట్టేసి 3 కుట్లు వేసేసాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి డాట్స్ అనేవి వేస్తున్నాను. ఈ డాట్స్ ఆల్రెడీ మనం కుట్టు వేసేసుకున్నాం కదా సెంటర్ పార్ట్ కు, సో ఆ కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో, బాగా జూమ్ చేసి ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తాను. అది డైరెక్ట్ మాట్లాడుతూ చెప్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. కొంచెం లెంతీగా అయినా పర్వాలేదు, క్లారిటీగా ఉంటుంది అనమాట, క్లియర్ కట్ గా అయితే ఉంటుంది. సో కొంచెం లెంతీ ఉంటుంది, నెక్స్ట్ వీడియోస్లలో తప్పకుండా అయితే చూడండి, క్లియర్ కట్ గా అయితే చెప్తాను. అసలు ఒక్క పిన్ కూడా మిస్ అవ్వకుండా అంత ఈజీ మెథడ్ లో ఎట్టెట్ట వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ డాట్లు ఏ విధంగా వేసుకోవాలి, అలాగే మనకు మెయిన్ గా సైడ్ ఫిట్టింగ్ మాత్రమే అండి. సైడ్ ఫిట్టింగ్ బాగా వేసుకోవడం వల్ల భుజాలు జారవు, అలాగే నడుము దగ్గర లూజ్ రావటం అట్లాంటివి ఏం ప్రాబ్లమ్స్ అనేవి ఏమి రావు. సో అందుకోసం వచ్చేసి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని అయితే చెప్తాను. ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్, నేను ముందే షే బెల్ట్లు అనేవి కట్టింగ్ అనేది చేసుకోలేదండి, ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది చాలా చిన్నగా అయితే ఉంది. సో అందులో మనకు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది శారీలో క్లాత్ క్రాస్ అనేది వచ్చేసింది కదా, అది అనేది మనకు ఒక సైడ్కి వచ్చేలాగా
చూసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో అలాగే షేప్ బెల్ట్లు అయితే ముందే మనం కటింగ్ చేసేసుకున్నాం కదా, సో చూసుకొని ఆ షేప్ బెల్ట్లు కూడా నేను ఇక్కడైతే పెట్టేసుకున్నాను. ఆల్రెడీ మీరు ఈ బ్లౌజ్ కటింగ్ చూస్తే అర్థమవుతుంది, ప్రతిదీ చూపించాను అనమాట, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను కటింగ్ లోను. సో చూడండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు ఏ విధంగా పెట్టుకోవాలి అంటే, షేప్ బెల్ట్లు ఇట్లా ఎదురుగా ఫస్ట్ టేబుల్ మీద ఇట్లా పెట్టుకోండి, అంటే ఎదురుగా పెట్టుకోవాలన్నమాట. ఉల్టా రెండు ఒకటి మామూలుగా ఒకటి కుట్టిన తర్వాత ఒకటి కుట్టుకుంటే అట్లా ఉన్నారనుకోండి, మనకు రెండు ఒకటి సైడ్కి వచ్చేస్తాయి. అలా కాకుండా ఎదురుకొని పెట్టుకొని కుట్టుకుంటే మనకు ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఒకటి వచ్చేసి రైట్ సైడ్ వస్తుంది, అలా వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ సైడ్ పై ఇట్లా ఇటు సైడ్ పెట్టేసుకొని దాని మీద ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ మీద కాదు, లైనింగ్ మీద ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. తర్వాత మనం ఇట్లా కిందికి ఇట్లా అనేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి లైనింగ్ అంతా ఇలా లూజ్గా లేకుండా ఒక లూజ్ కుట్ట అనేది వేసేసేయండి, జరిగిపోకుండా ఉంటుంది కుట్టేటప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇదే విధంగానే రెండో షేప్ బెల్ట్ కూడా ఇదే విధంగానే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లకి అయితే ఈ షేప్ బెల్ట్ అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి. జాయింటింగ్ చూడండి నేను ఏ విధంగా జాయింటింగ్ చేస్తాను. ఇవి కూడా అంతే, ఇట్లా ఎదురుగా ఇట్లా పెట్టేసుకొని, ఆల్రెడీ మనం ఎదురుగా పెట్టుకొని కుట్టుకున్నాం కాబట్టి ఎటువంటి పొరపాట్లు ఏమి రావు. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కట్నీసామండి. చాలా మంది ఎలా స్టిచ్చింగ్ చేస్తారంటే వారాలకు స్టిచ్చింగ్ అయితే చేస్తారు. అలా వారాలకు స్టిచ్చింగ్ అనేది చేయకూడదు అనమాట. అలా వారాలకు స్టిచ్చింగ్ చేయటం వల్ల పిగిలిపోయే అవకాశం ఉంటుంది, క్లాత్ జారిపోతాయి అనమాట. అలా కాకుండా ఒక కనీసం అర్ధించు క్లాత్ అనేది ఖచ్చితంగా ఉంచాలి. సో చాలా మంది వారం కుట్టేస్తుంటారు, పావించమనే క్లాత్ పెడతారు. అలా పెట్టడం వల్ల క్లాత్ అనేది పిగిలిపోతాయండి. అంటే పీసులు దారాలు వచ్చేసి మొత్తం మనకు క్లాత్ అంతా పిగిలిపోతుంది, జాకెట్ పక్కన వేయాల్సిందే వస్తుంది. అలా కాకుండా ప్రతి ఒక్క కుట్టు దగ్గర అర్ధించు కుట్టు ఉండేలాగా చూసేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది ఉక్సుల పట్టికి కాజా పట్టికి అయితే కుడుతున్నాను. ఉక్సుల పట్టికి వచ్చేసి పైనుంచి ఈ విధంగా లైనింగ్ ఇట్లా కుట్టేసుకొని మన పక్కకి ఇట్లా పెట్టేసుకొని దాని మీద ఒక కుట్ట అనేది వేసేసుకొని ఈ విధంగా ఇట్లా కిందికి ఫోల్డింగ్ చేసుకొని కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టి రెడీ అయిపోయింది. అలాగే కాజా పట్టి వచ్చేసి ఇదే విధంగానే కింద నుంచి అయితే వేసుకోవాలి. మనకు ఉక్సుల పట్టికి అయితే పైనుంచి వేసుకుంటాం కదా, ఇది కాజా పట్టికి అయితే కింద నుంచి ఈ విధంగా ఇట్లా కుట్టుకొని ఇట్లా ఓపెన్ ఇట్లా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మిషన్ తోటి కాజాలు అనేవి వేసేస్తానండి, దారం కాజాలు అయితే వేయట్లేదు. సో గోటు వేసేటప్పుడు మిషన్ దారాలు అయితే వేసేస్తాను, మిషన్ కుట్టు. సో ఇక్కడ వచ్చేసి ఇట్లా ఉక్సులు పట్టి ఇట్లా కాజా పట్టి రెండు సమానంగా ఇట్లా పెట్టుకొని ఏమైనా ఎక్కువ తక్కువ చూసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది జాయింటింగ్ అయితే చేసుకున్నాను. సో చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింటింగ్ చేసేటప్పుడు నెక్ సైడ్ అర్ధించి ఉండేలాగా, అలాగే షోల్డర్స్ జాయింటింగ్ చేసిన సైడ్ హ్యాండ్స్ కుట్టుకుంటాం కదా, అక్కడ సైడ్ ఒక పావించి ఉండేలాగా ఇట్లా క్రాస్ గానే కుట్టుకోవడం వల్ల నెక్ భుజాలు అనేవి అసలు జారవండి. పట్టుకొని లాగినా సరే భుజాలు అనేవి జారవు. అలాగే మనకు ఓన్లీ ఇట్లా స్టిచ్చింగ్ చేయడం వల్ల భుజాలు జారవు అనేది అయితే కాదు, మనం కటింగ్ లో కూడా టిప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ టిప్స్ ని ఫాలో అయ్యి మనం కటింగ్ చేసుకున్నామంటే కనుక భుజాలు అనేవి అస్సలు జారవండి. సో మెయిన్ గా మనకు ఫ్రంట్ పార్ట్ బాగా కూర్చోవాలి, అలాగే నెక్ బాగా కూర్చోవాలి. నెక్ మరీ పెద్దగా తీసేసుకున్న భుజాలు అనేవి జారుతాయి. మనిషికి తగ్గట్టుగా నెక్ అనేది తీసుకోవాలి. సో నెక్ పైకున్న బ్రాడ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. మీకు అన్ని 1 by 1 ఒక్కొక్క వీడియోలో చెప్తానండి, అన్ని ఒకటి వీడియోలో చెప్తే మీకు మైండ్కి ఎక్కువ అనమాట. ఓకేనా. 1 by 1 ఒక్కొక్కటి చెప్తే మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి నేను గోట్ అయితే వేస్తున్నాను. ఇది శారీలో క్లాత్ తీసుకొని గోట్ అయితే వేస్తున్నాను అండి. ఇందుకోసం వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ ఏం పెట్టట్లేదు. సో థ్రెడ్ పైపింగ్ అయితే క్రాస్ పీస్ కంపల్సరిగా ఉండాలి. అలాగే థ్రెడ్ పైపింగ్ కి ఇట్లాంటి పైపింగ్ లకైతే మన స్ట్రైట్ పీస్ లాగైతే మనకు క్రాస్ పీస్ లేకుండా థ్రెడ్ అయితే నేను ఎప్పుడైతే పెట్టానండి, క్రాస్ పీస్ లకైతే నేను థ్రెడ్ పెట్టేది. ఇట్లాంటి పీస్లకు థ్రెడ్ పెట్టిన ఎప్పుడు కుట్టలేదు ఇంతవరకు కూడాను. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్లు ఉంటాయి కదా, ఎక్స్ట్రా క్లాత్లు అనేవి కట్టింగ్ అనేది చేసుకొని అక్కడక్కడ కొద్దిగా టాకాలనే పెట్టుకోవాలండి, రౌండ్ తిరిగే దగ్గర కంపల్సరిగా. చూడండి ఈ విధంగా కుట్టు యూతులనే మనం కట్టింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కట్టింగ్ చేసి మనం గోటు వేసేసుకున్నాం అనుకోండి, ఇది నేను నార్మల్ గోటే వేసేస్తున్నాను, థ్రెడ్ పైపింగ్ కాదు, నార్మల్ గోటే వేసేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ థ్రెడ్ అయితే పెట్టట్లేదు. ఇప్పుడు చూడండి నార్మల్ గోటు వేసుకోవడం కోసము ఈ క్లాత్ ని ఇట్లా కిందికి ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు కొద్ది క్లాత్ అనేది బయట కనిపించేలాగా చూసేసుకొని మన గోటు క్లాత్ కు ఈ బ్లౌజ్ పీస్ కు సెంటర్ లో కుట్టు అనేది కనిపించకుండా కుట్టు అనేది రావాలన్నమాట. ఈ విధంగా మనకు థ్రెడ్ పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి పైపింగ్ చూడండి ఎంత నీట్ గా వచ్చేస్తుందో, మనం థ్రెడ్ పెట్టకుండా నీట్ గా అయితే వస్తుంది. సో ఎంత స్ట్రైట్ పీస్ అయినా సరే, రౌండ్ నెక్ కదా ఇది అయినా కూడా నీట్ గా అయితే వచ్చేసింది. చూడండి
కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి అనమాట కుట్టేటప్పుడు. సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇట్లా కుడుతున్నాను కదా, ఇదంతా కుట్టిన తర్వాత ఇది స్ట్రైట్ పీస్ కదా, నెక్ దగ్గర లేసుకొని ఉంటాయి కొద్దిగా రౌండ్ తిరిగే దగ్గర, అలా రౌండ్ తిరగకుండా ఉండకుండా అంటే రౌండ్ తిరిగే దగ్గర లేసుకొని ఉండకుండా ఏ విధంగా కుట్టు వేస్తాను కూడా మీకు చెప్తాను. చూడండి ఇక్కడ వచ్చేసి నేను మిషన్ తోటే జోబు లాగా కుడుతున్నానండి. ఇక్కడ మా సైడ్ ఇవే ఎక్కువ కుట్టించుకుంటారు అనమాట. కొంతమంది అడిగితే కనుక దారం కాజాలే వేసేస్తాను, కొంతమంది కనుక ఇవే ఎక్కువ తీసుకుంటారనమాట, దారం కాజాలు తొందరగా తెగిపోతాయి అనేసి. ఇప్పుడు చూడండి మనకు నెక్ అనేది లేసుకుందని చెప్పాను కదా, సో అక్కడ మీకు ఇక్కడైతే నేను వీళ్ళు హెమ్మింగ్ చేయమని చెప్పారు కాబట్టి మీకు ఇక్కడ చూపించట్లేదు. సో నెక్స్ట్ వీడియోస్లలో మనం స్ట్రైట్ పీస్ తీసుకున్నప్పుడు నెక్కుల దగ్గర లేసుకొని ఉండకుండా ఏ విధంగా టిప్స్ అనేవి మనం హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా ఒక టిప్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, హెమ్మింగ్ చేసి పట్టేది కనుక ఇప్పుడు నేను వచ్చేసి ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ చేస్తాను నెక్ దగ్గర. అదే కనుక హెమ్మింగ్ చేయకుండా మామూలుగా అయితే కనుక మిషన్ కుట్టి వేసేటప్పుడు ఒక టిప్ అనేది ఫాలో అవ్వాలి. నేను ఆల్రెడీ లైవ్ వీడియోస్లలో చూపించాను, నెక్ దగ్గర స్ట్రైట్ పీస్ తీసుకున్నప్పుడు లేసుకొని ఉండకుండా ఏ విధంగా కుట్టుకోవాలనేది. సో మీరు అది వీలైతే ఓపిక ఉంటే ఆ వీడియో అయితే చూడండి, లేదంటే కనుక 1 by 1 వేరే చిన్న వీడియోస్లలో కానీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి హెమ్మింగ్ కోసము కొంచెం క్లాత్ అయితే మర్చిపెట్టేసి కుట్ట వేసేసుకున్నాను. సంక క్లాత్ ఎక్కడ సైడ్ తీసుకున్నామో అటు సైడ్ గీతలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి సంక పీసులు అనేవి కొద్దిగా పడుతున్నాయండి లైనింగ్ కు. సో లైనింగ్ మాత్రమే, ఒరిజినల్ పీస్కి అయితే సంఖ పీసులు అయితే పడవు. సో ఇవి కూడా సంఖ కిందికి అయితే పోతాయి, అసలు బయటికి అయితే కనిపించవు అనమాట. సో ఇదైతే కుట్టు అయితే వేస్తున్నాను, కొంచెం క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా కుట్టు అనేది వేసేస్తున్నాను. తొందరగా అయిపోతుంది అనమాట ఈ విధంగా కుట్టడం వల్ల. చూసారు కదా, ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని దీని నుంచి ఒక కుట్టు అనేది వేసేసాను. ఇటు సైడ్ కూడా అంతే, ఇట్లా క్లాత్ అనేది మనం కట్ చేసినటువంటి ఈ పీసులు ఉన్నాయి కదా, ఈ పీసుల్ని ఇట్లా మడత పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ కూడా అంతే, ఇట్లా క్లాతులు మనం కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకొని ఆ క్లాత్ జాయింటింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేసుకుంటే సంఘ పీసులు కూడా నీట్గా అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ పొడవు, ఆల్తీ బ్లౌజ్ పొడవు, హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం కుట్టిన తర్వాత ఎక్కువ తక్కువ అనేవి వస్తాయి కంపల్సరీగా. ఆల్తీ బ్లౌజ్ కు హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని అక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నట్టు ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఈ బ్లౌజ్ పీస్ కు ఈ హ్యాండ్స్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇది చూడండి సెంటర్ దగ్గర నుంచి పైన భుజం పైన కుట్టు చూడండి, ఆ కుట్టు కా నుంచి ఈ హ్యాండ్ సెంటర్ దగ్గర నుంచి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు అనేది వేసుకోవటం వల్ల షేప్ అనేది, హ్యాండ్ షేప్ అనేది క్రాస్ గా పోకుండా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. చాలా మంది ఏంటంటే స్టార్టింగ్ నుంచి అట్లా కుడుతుంటారు, అట్లా స్టార్టింగ్ నుంచి కుట్టకూడదు, సెంటర్ నుంచే కుట్టారనమాట. సెంటర్ నుంచి కుట్టడం వల్ల క్లాత్ అడ్జస్ట్మెంట్ తెలుస్తుంది, అలాగే హ్యాండ్స్ అనేవి వేసుకున్న తర్వాత తిరిగిపోయినట్టుగా ఉండకుండా నీట్ గా అయితే ఉంటాయి అనమాట. చాలా మంది బ్లౌజెస్ నా కాలికి వస్తుంటాయి కదా, సో వాళ్ళు చెప్తుంటారు హ్యాండ్స్ ఎక్కువ పర్ఫెక్ట్ లేదక్క, హ్యాండ్స్ బాగా పెట్టండి మీరన్నా అనేసి చెప్పి వెళ్ళిపోతుంటారు. సో అదే అనమాట, చాలా మంది స్టార్టింగ్ నుంచి కుట్టడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఇట్లయితే మన సెంటర్ నుంచి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు. చూసారు కదా, ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఏమంటే కుట్టేటప్పుడు సాగదీయొద్దండి, మన బ్లౌజ్ పీస్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ సాగదీయకుండా సంక ఎలా ఉంటే అలా ఊరికే క్లాత్ దానికి జాయింటింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వేసుకోవడమే, అంతేగాని గట్టిగా లాక్కుంటూ కుట్టామంటే కనుక షేప్ మొత్తం మారిపోతుంది, బ్లౌజ్ అంతా పట్టేసినట్టుగా లేదంటే లూజుగా రావటం అట్లాంటివి అయితే వచ్చేస్తాయి అనమాట. పక్కాగా ముడతలు మాత్రం కన్ఫామ్ గా వచ్చేస్తాయి లాగి మనం కుట్టేసామంటే. ఓకేనా, ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ ఏ విధంగా చేస్తానో ఒకసారి చూపిస్తా చూడండి. చాలా మంది అడుగుతున్నారు కదా, ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి కొలుచుకుంటే సరిపోతుందా, ఫ్రంట్ పార్ట్ కూడా కొల్చట్లేదు కదా మనకు, మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అంతా సమానంగా వచ్చేస్తాయి అనేసి అయితే చాలా మంది అడుగుతున్నారు. సో అదైతే ఇప్పుడు క్లియర్ అయితే చేస్తా చూడండి. ఇక్కడ నడుము లూజ్ ఉంది కదా, ఈ నడుము లూజు ఫస్ట్ ఇట్లా సగానికి ఇట్లా మడత అయితే పెట్టేసుకునేది, బ్యాక్ పార్ట్ ఉంది నడుము లూజు. సో సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ నేను 4 మడతలు మనకున్న క్లాత్ మొత్తాన్ని ఇక్కడ నడుము లూజ్ మొత్తాన్ని ఈ విధంగా 4 మడతల కింద ఇట్లా వేసేసుకొని ఒకసారి కొలుచుకున్నాను అనమాట. ఇక్కడ మిషన్ కి టేబుల్ అనేది వచ్చింది, దానికి ఎంతెందో కొలుచుకుంటే దాన్ని ఇక్కడ ఇటు సైడ్ ఉక్సులు పట్టి సైడ్ ఇది 4 మడతల మీద కొలుచుకునేది కాబట్టి, సో ఇటు సైడ్ ఎంత వచ్చిందో అలాగే ఇటు సైడ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి ఎంతైతే తీసుకున్నామో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగానే కొలతలనే పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలన్నమాట. ఇదే విధంగానే చూడండి, మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే హ్యాండ్ లూజ్ అనేది పెట్టేసుకుంటాము. కానీ నడుము లూజ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనము నేను చెప్పినటువంటి పద్ధతిలో మీరు
సైడ్ కుట్లనే వేసేసేయండి. ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ కు ఆర్మ్ రౌండ్ ఎంత, అది ఆర్మ్ రౌండ్ కరెక్ట్ ఉందంటే ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే పెట్టేసేయాలి. సో ఓకేనా, ఇప్పుడు మనకి వీళ్ళు ఆల్తీ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ కరెక్ట్ ఉందన్నారు కాబట్టి మనకు దాని ప్రకారంగానే పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా, నడుము లూజు 4వ భాగం చేసుకొని 4 భాగాల కింద మనం ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ కు అలాగే బ్యాక్ పార్ట్ కు ఉక్సుల కజపట్టి సైడ్ కు మొత్తం వచ్చేలాగా చూసేసుకోవాలన్నమాట. ఈ 4 భాగాలు చేసిన నడుము భాగము 4 భాగాలు చేసిన తర్వాత ఎంతైతే వస్తుందో దానికి అటు సైడ్ మార్కింగ్ అనేది చేసి పెట్టేసుకోవాలి. సో ఒక క్లారిటీ వీడియో చేస్తానండి, మీకు ఇదంతా ఫుల్ గా స్పీడ్గా అయితే పెట్టేశాను కాబట్టి అంతగా అర్థం కాకపోవచ్చు అని నా అనుకుంటున్నాను. సో లేదు పర్లేదు సిస్టర్ బాగానే అర్థమైంది అనే వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. సో కొత్త నేర్చుకునే వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. సో వాళ్ళ కోసం సపరేట్గా డైరెక్ట్గా మాట్లాడుకుంటూ, అంటే మిషన్ దగ్గర ఎవరు లేనప్పుడు డైరెక్ట్ మాట్లాడుకుంటూ వీడియో అయితే తీస్తాను మీకోసం. ఒక గంట కానీ 2 గంటలు కానీ లేట్ అయినా పర్వాలేదు, మీకోసం అయితే కనుక క్లియర్ కట్గా మాట్లాడుకుంటూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. డైరెక్ట్ మాట్లాడే దాంట్లో అసలు పొరపాట్ల వల్ల ఇంకా మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోతాయి అనమాట. అందుకోసం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ కొలుచుకున్నాను, అలాగే సంఖ కొలుచుకున్నాను. ఇప్పుడు నడుము లూజ్ 4 భాగాలు చేసుకొని మార్కింగ్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ అంతా మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి సైడ్ చూడండి, కుట్లు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో, అంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. కొత్త నేర్చుకున్న వాళ్ళకైనా సరే కుట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చెప్పేటువంటి పద్ధతులు మీరు కట్టింగ్ స్టిచ్చింగ్ అనేది చేశారంటే కనుక కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ నడుము లూజు ఒకసారి చెక్ చేస్తున్నాను, అలాగే మనకు ఉన్నటువంటి బ్లౌజ్ కూడా నడుము లూజ్ అయితే చెక్ చేశాను. నాకైతే కరెక్ట్ అయితే వచ్చేసింది. కొంచెం లూజ్ ఉందనమాట, ఆ కొద్దిగా లూజు నడుము దగ్గర కొంచెం అట్లా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, చూసారు కదా, ఈ విధంగా బ్లౌజ్ అయితే ఒక బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనము వీళ్ళ బ్లౌజులు 3 బ్లౌజులు, ఇవి వచ్చేసి 3 బ్లౌజులు ఒక్కరవే. సో చూడండి, నెక్ కూడా చూడండి మనకి ఎట్లా వచ్చేసిందో, సంఖ దగ్గర కానీ ఎక్కడ కానీ అస్సలు ముడతలు అనేవి లేకుండా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందో చూడండి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళదే ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టుతున్నాను. సో ఇది మొత్తం మీకు స్టిచ్చింగ్ మొత్తం చూపించట్లేదులేండి, చూడండి ఇది కూడా అదే విధంగానే కుట్టేస్తాను. ఏమంటే మనకి ఇక్కడ అంచులు అనేవి ఉన్నాయి కదా, ఈ అంచులు అనేవి కొంచెం హెమ్మింగ్కే పెట్టమన్నారు. సో హెమ్మింగ్కే పెట్టేస్తున్నాను. లేదు మనకు తిరిగి చేసేసుకోవాలంటే గమ్ అతికించుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళు తిరిగి చేస్తే ఇష్టపడారనమాట, హెమ్మింగ్కే చేయమంటారు. అందుకోసం వచ్చేసి హెమ్మింగ్కే పెట్టేశాను. చూసారు కదా, ఈ బార్డర్ వేవి అంటే ఇది గట్టంచులు పీసులు వేయవన్నమాట. అందుకోసము ఈ విధంగా లూజ్ కుట్టు పెట్టేసి మనం ఎంతైతే హెమ్మింగ్ చేస్తామో అంతేవేని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని లూజ్ కుట్టు పెట్టేశాను. ఇది హెమ్మింగ్ చేసే వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళు హెమ్మింగ్ చేసి ఈ లూజ్ కుట్టు వాళ్ళు ఇప్పేసి ఇచ్చేస్తారండి. మనకి పే అంత బాధ్యత ఏం లేదు, ఎందుకంటే ఒక్కొక్క బ్లౌజ్ కు 10 రూపాయలు ఇస్తున్నాం కదా. సో వాళ్ళే హెమ్మింగ్ చేయాలా, వాళ్ళే లూజ్ కుట్టని ఇప్పేసి ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్టింగ్ అని చేసుకుంటున్నాను. అలాగే ఈ బ్లౌజులకు కూడా అంటే ఇవంతా 3 బ్లౌజులు ఒకరే కాబట్టి వీళ్ళకి కూడా ఈ బ్లౌజ్ కూడా సంఖ పీస్ అనేది పడుతుందండి. సంఖల దగ్గర నేను 3 బ్లౌజ్ పీసులు ఒకటేసారి కట్టింగ్ అనేది చేశాను. మీకు కట్టింగ్ వీడియో ఈ వీడియో చివరన ఉంటుంది, లేదంటే ఈ వీడియో కింద కూడా అప్లోడ్ అయితే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను చూడండి. ఇక్కడ కూడా అంటే నేను సంఘ పీసులకైతే ముక్కలు అనేది జాయింటింగ్ అనేది చేస్తున్నాను. చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసుకొని ఇక్కడ లైనింగ్ అనేది జాయింటింగ్ అనేది చేస్తున్నాను. సో ఈ విధంగా మనము జాయింటింగ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ షేప్ ఏదో ఉందో దాని ప్రకారంగా స్టిచ్చింగ్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పట్టుకు చూడండి, నేను ఇక్కడ కొంచెం లూజ్ కుట్లు అనేది పెట్టేస్తాను అనమాట. ఇలా లూజ్ కుట్టు మనం ఎక్కడెక్కడ డాట్స్ వేస్తామో అక్కడ ఇట్లా లూజ్ కుట్టు పెట్టి కొంచెం కొంచెం ఇట్లా కుట్టి అనేది వేసేసుకోవాలి. కుట్టి వేయటం వల్ల మనకు డాట్స్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అంటే మనకు ఒరిజినల్ క్లాత్ మళ్ళా లైనింగ్ క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది అనమాట, బాగా నీట్గా ఉంటుంది. అందుకోసమే మనం ఇట్లా అనేది కంపల్సరీగా ఒక లూజ్ కుట్ అనేది వేసుకోవటం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకేనా, కరుచుకోలేదు లైనింగ్ కరుచుకోలేదు అనే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. టక్స్లు వేసే దగ్గర చాలా మంది పొరపాట్లు అయితే చేస్తుంటారు. ఫ్రంట్ పార్ట్ లో ఇంకో లైనింగ్ కట్టుకోదు, బ్లౌజ్ పీస్ కట్టుకోదు, రెండింటికి విడివిడిగా ఉండిపోతాయి. అలా ఉండిపోకుండా ఉండాలంటే ఇట్లా పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇట్లా కుట్టి అయితే వేసేసుకోవాలన్నమాట. నేను మొత్తం ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. మొత్తం మీకు చూపిస్తే కనుక ఇంకా అక్కడికి ఫుల్ లెంత్ అయిపోతుంది కదా అనేసి కొంచెం కొంచెం అయితే తీసాను అనమాట. సో ఇంకా మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ కొలుచుకున్నాను, అలాగే ఆర్మ్ రౌండ్ అనేది కొలుచుకున్నాను. నేను ఆర్మ్ రౌండ్ చూడండి ఏ విధంగా కొలుస్తున్నానో, మనము సాగదీయకూడదు అనమాట. ఎలా ఉంటే అలా పెట్టేసుకొని చూసేసుకోవాలి.
ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేశాను. అలాగే నడుము లూజ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ గా కుట్లు అనేవి వేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఉంటుంది. నా పద్ధతిలో మీరు స్టిచ్చింగ్ అనేది చేశారంటే కనుక. సో చెప్పండి, ఇంకా కొంతమందికి అర్థం కాకపోతే కనుక డైరెక్ట్ మాట్లాడుతూ వీడియో చేయండి అక్క అంటే కనుక కంపల్సరీగా చేస్తాను. మీరు చెప్పకపోయినా చేస్తానండి, ఎందుకంటే అందరికీ ఒకరు నేర్పించాలనే ఉద్దేశంతో నేర్పించేటప్పుడు వాళ్ళు ఇట్లా స్పీడ్ లో పెడితే చెప్పకూడదు. ఏమంటే నాకు ఇక్కడ లెంత్గా ఎక్కువ ఉంది, అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది అనేసి కొంచెం స్పీడ్లో అయితే పెట్టేశాను. కానీ డైరెక్ట్ మాట్లాడేది 2 రోజుల ముందే అప్లోడ్ చేసేస్తాను, ఎందుకంటే అప్లోడ్ చేసేసరికి ఒక 1 డే మొత్తం సరిపోతుంది అనమాట. సో ఇక్కడ 2 బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇంకా 3వ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. సో 3వ బ్లౌజ్ కూడా ఇది వైట్ అనమాట, ఇది నా దగ్గరే తీసుకున్నారు వీళ్ళు. సో ఈ బ్లౌజ్ పీస్ కూడా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇది కూడా ఇది టేబుల్ తెల్లగానే ఈ బ్లౌజ్ పీస్ కూడా తెల్లగానే కాబట్టి మీకు అంత క్లారిటీగా అయితే కనిపించకపోవచ్చు. సో నేను గమ్మెస్ అతికించానండి, అందుకే ఫాస్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. ఇవి నైటే కటింగ్ చేసుకున్నాను, నైటే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళు మార్నింగే ఊరికి వెళ్తున్నాం అక్క, 6:30 లోపు మాకు ఇవ్వాలన్నారు. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి 6:30 కంటే లేట్ అవుతుందేమో కొంచెం అని చెప్తే 7:30 కానీ ట్రై చేయండి అక్క, 7:30 8 లోపల ట్రై చేయండి అనేసి అయితే చెప్పారనమాట. మా ఇండ్ల సైడ్ కాదు, ఊళ్ళో నుంచి వచ్చి కుట్టించుకుంటారు. సో అక్క అయితే ఫోన్ చేసి చెప్పింది అనమాట, సర్లే అక్క 8కి రండి మీరు కరెక్ట్ గా. అందులో నేను వీళ్ళు ఈ రోజు ఇచ్చారనమాట, అంటే నేను ఇప్పుడు కుడుతున్నాను కదా, ఈ కుట్టే రోజు సాయంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే 8 కల్లా ఫస్ట్ 6:30కి చెప్పారండి. 6:30 కంటే కాకపోవచ్చు అక్క, జిగ్జాగ్ ఫాల్ వేసేది అయితే ఉంది కదా. 7:30 8 నాకు ఫోన్ చేసేసి రాండి, మళ్ళీ అంత దూరం నుంచి వచ్చి ఎన్నికి పోవాలంటే కష్టం కదా అనేసి చెప్పాను. సో వాళ్ళు వచ్చేసి 8కి అయితే వస్తామన్నారు. అంతలోపు నేను ఈ 3 బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి, హెమ్మింగ్ అంటే నేను చేయనులేండి, మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తాను, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళు హెమ్మింగ్ చేసేస్తారు. సో మొత్తం అయితే ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయితే చేసాను అనమాట. సో మీకు ఇక్కడైతే నేను లేచి మొత్తం వీడియో అనేది చూపించలేదనమాట, ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ఒక బ్లౌజ్ అనేది వీడియో అయితే ఫుల్ వీడియో చూపించాను కదా, ఈ బ్లౌజ్ కూడా ఎందుకు చూపించాలి అనేసి ఇంక చూపించలేదు. సో నెక్స్ట్ వీడియోస్ లో కంపల్సరీ అండి, నేను నేర్పించే ఉద్దేశంతో చేసేటప్పుడు ఇట్లా ఫాస్ట్ పెట్టకూడదు. స్లోగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమర్థమవుతుంది, ఇలా ఫాస్ట్ లో పెడితే స్లోగా చెప్పుకుంటూ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈ రోజు అయితే కనుక మెయిన్ గా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టడం కారణం ఏంటంటే, ఇది స్టిచ్చింగ్ చేసి కూడా చాలా రోజులు అవుతుందండి. సో మీరు ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో చూస్తే మీకు ఒక వారం వీకేన్ అనుకుంటా, సో ఈ వారమో 10 days అవుతుంది. సో ఈ బ్లౌజెస్ అయితే నేను స్టిచ్చింగ్ చేసి కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఈ రోజు ఏంటంటే నేను బేతంచెర్లోకి వెళ్ళాను అనమాట. ఈ రోజు నేను ఏ వీడియో షూట్ చేసుకోలేదు, ఒక వ్లాగ్ కూడా ఏం షూట్ చేసుకోలేదు. సో ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి కదా, ఏదైనా పోస్ట్ చేయడం చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు, మీరు స్టిచ్చింగ్ చేసే వీడియో అయితే పెట్టండి అక్క అనేసి. సో చూపిద్దాం అనేసి అయితే ఈరోజైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది కూడా నైటే అండి, ఈ బ్లౌజ్ కూడా నేను నైటే స్టిచ్చింగ్ అయితే చేశాను. నిద్ర రాలేదనమాట. సో ఇంకా 3 బ్లౌజులు కుట్టేసరికి కూడా నాకు ఇంకా నిద్ర అనేది రాలేదు. సో సర్వం పిల్లలు అందరూ అయితే పనుకొని నిద్రపోతున్నారు, బయట మా అత్తమ్మ అందరూ బయట అయితే పనుకొని నిద్రపోతున్నారు. ఇంట్లో నేను ఒక్కదాన్ని బాగా మిషన్ కుట్టుకుంటూ ప్రశాంతంగా అయితే కుట్టుకుంటున్నా అండి. మనకు రాత్రిపూట ఎవరైనా కస్టమర్లు ఉన్నారనమాట డిస్టర్బ్ చేయడానికి, సో మనం ప్రశాంతంగా అయితే కుట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకా బాగా ఫాస్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందిలేండి. మహా అంటే ఇది ఆల్రెడీ గమ్మెస్ అతికించాం కాబట్టి, అందులో ఎలబడే క్లాతులు కాబట్టి మనకు ఫాస్ట్ అర్ధగంటకు ఒకటి అయితే జాయింట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. అందులో అన్ని హెమ్మింగే, అందులో గోటే కదా. సో ఫాస్ట్ అయితే అయిపోయింది. అదే హెమ్మింగ్ చేసేదైనా కొంచెం ఏదన్నా జరిపే క్లాత్లు అట్లాంటివి అయితే ఇంకా కొంచెం లేట్ అయితే అవుతాయి అనమాట. సో తొందరగా అయితే అయిపోయినాయి అనేసి ఇంకా ఈ 4వ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఈ 4వ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇంకా పోయి పనుకున్నానండి. పనుకొని మార్నింగ్ లేచిన వెంబడితేనే మా ఇంట్లో ఆమెకు బ్లౌజులు ఇచ్చేసి, నేను పాల్స్లు వేసేసరికి తనకు చెప్పాను అనమాట, నేను పాల్స్లు వేసేసరికి ఉక్స్లో హెమ్మింగ్ అయితే చేసి ఇవ్వండి అక్క అనేసి. సో సర్లే అనేసి చెప్పింది తను. సో నేనైతే జిగ్జా ఫాల్స్ కూడా వేసేసాను అనమాట. మీకు అవి మొత్తం వీడియో కూడా చూపిస్తాను, ఒక వ్లాగ్ రూపంలో చూపిస్తాను. ఈ ఛానల్లో నేను వ్లాగ్స్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది చెప్పాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్లు కూడా చూపిస్తుంటాను. ఎక్కువ శాతం మిషన్ నేర్చుకునే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేస్తానండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా అంతే, దీనికి కూడా అంతే గమ్ అయితే అతికించి చేసుకున్నాను. సో ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేశానండి. తర్వాత వచ్చేసి మార్నింగ్ ఇంకా అసలు ప్రెస్అప్ ఏం కాలేదు, లేచినాను.
లేసి ఇంకా ఓన్లీ వంట ఒక్కటి చేసేసాను. ఇంకా జడ కూడా ఏమి వేసుకోలేదండి. వంట ఒకటి చేసేసాను. వచ్చి ఇంకా మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. వాళ్ళకి 8 కల్లా ఇవ్వాలి కదా అనేసి. జిగ్జా ఫాల్స్ అయితే కొంచెం లేట్ అయితే అవుతాయి, మనకు ఫాస్ట్ ఫాస్ట్ అయితే కావు. అందుకోసం కొంచెం ఫాస్ట్ అయితే అంటే ఇంట్లో పనులు ఏమి ఎక్కువ మొదలు పెట్టలేదు. ఓన్లీ వంట ఒకటి చేశాను, పిల్లలు కదా ఆకలిగా ఉంటారనేసి. ఫస్ట్ పిల్లలకు వంట చేసుకొని ఫాల్స్ అవన్నీ వేసేసి రెడీ చేసి పెట్టేశానండి. సో వాళ్ళైతే 8 చెప్పాను, కానీ వాళ్ళు 7:30కి వచ్చేసినారు. ఆ టైంకి అన్ని కంప్లీట్ అయిపోయాయండి. సో ఇంకా నేను స్టిచ్చింగ్ చేసి నేటి వల్ల బ్యాగ్ లో పెట్టేసి అంతలోకి అబ్బాయి అయితే వచ్చాడు. సో ఆ అబ్బాయికి అయితే ఇచ్చి పంపించాను. వీడియో నచ్చితే తప్పైతే లైక్